కారు సృష్టించిన సునామీలో కాంగ్రెస్ హేమాహేమీలు గల్లంతయ్యారు. నలుగురైదుగురు తప్పితే బడా నేతలంతా ఫలితాల్లో తెల్లముఖమేశారు. తాజా మాజీ మంత్రుల్లో 5గురు మాత్రమే అతి కష్టం మీద గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు. మిగతా వారికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం రేసులో ఉన్న నేతలు, కేంద్ర మంత్రులు కూడా రేసులో రివర్స్ అయిపోయారు. జహీరాబాద్ నుంచి పోటీ చేసిన గీతారెడ్డి ఓటమి నుంచి అతి కష్టం మీద బయటపడ్డారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గద్వాల్లో డీకే అరుణ, పీలేరులో రామ్రెడ్డి వెంకట్రెడ్డి విజయం సాధించారు. మిగతా వారిని గెలుపు వెక్కిరించింది. వరంగల్లో పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఆందోళన నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, మంతనిలో శ్రీధర్ బాబు, నర్సాపూర్లో సునీత లక్ష్మారెడ్డి, గోషామహల్ నుంచి ముఖేష్ గౌడ్, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, వికారాబాద్ నుంచి ప్రసాద్ కుమార్, వరంగల్ ఈస్ట్ నుంచి సారయ్య ఓడిపోయారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డిఎస్ కు మరోసారి అదృష్టం కలిసి రాలేదు. ప్లేస్ మార్చుకున్నా వర్కౌట్ కాలేదు. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసిన డిఎస్ ఓటమి పాలయ్యారు. భూపాల్పల్లి నుంచి గంట్రా వెంకటరమణారెడ్డి, మెదక్ నుంచి విజయశాంతి ఓడిపోయారు. వి హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, జయసుధ, సురేష్ రెడ్డి, జగ్గారెడ్డికి ఓటమి తప్పలేదు. గెలుపు ఖాయమనుకున్న ఎంపీలు అపజయం పాలయ్యారు. కేంద్ర మంత్రులు కూడా అదే రూట్ ఫాలో అయ్యారు. జైపాల్ రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణకు ఓటమి తప్పలేదు. మొత్తానికి కారు తప్ప మరో మాట లేకుండా మీట నొక్కేశారు ఓటర్లు.